హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక సెకండ్ డే బుల్స్ పార్టీ ఈ రోజు కూడా కొనసాగిద్దని చెప్పాలి. సో నిన్న మనం చూసాం ఒక బిగ్ గ్రీన్ బార్, అంటే ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఒకటే, ఒక 150-200 పాయింట్స్ పెరిగిన మార్కెట్ ఈ రోజు కూడా అదే జోరు కొనసాగిందని చెప్పాలి. సో ప్రాబ్లీ ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పైరీ ఈ రోజు ఉంది కాబట్టి, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అది క్లియర్ గా ప్లే చేసింది ఇక్కడ. ఎందుకంటే నిఫ్టీ మనకు చూస్తే కనుక 140 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అరౌండ్ 22,476 దగ్గర. అండ్ 12:30 వరకు ఐ థింక్ 22,245 దాకా కిందకి రావటం చేసాం. అంటే ఆల్మోస్ట్ ఆ 140 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది మొత్తం తుడిచిపెట్టుకుపోయి అండ్ ఒక 30-40 పాయింట్స్ కింద కూడా ట్రేడ్ అవటం చేసాం. బట్ అనూహ్యంగా 12:30 తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక బుల్ రన్ కొనసాగిందని చెప్పాలి. సో 22,550 ప్లస్ లో నిఫ్టీ క్లోజ్ అవటం చేసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బుల్స్ ఇప్పుడే వాళ్ళ గ్రిప్ వదిలే ఛాన్స్ కనపట్లేదు ఇక్కడ. మేబీ ఇంకో 1 or 2 days కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ మార్కెట్ లో కనిపిస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ ఏదైతే గ్యాప్స్ క్రియేట్ అయ్యాయో 22,508 అండ్ 22,450 ఫస్ట్ గ్యాప్ క్లియర్లీ ఫిల్ చేసి ఐ థింక్ ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది నిఫ్టీ. అండ్ నౌ ఐ థింక్ సెకండ్ గ్యాప్ ఏదైతే ఉందో 22,720 అండ్ 22,668 21st ఫిబ్రవరి రోజు ఉన్న గ్యాప్ అది అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,701 కూడా 20-day మూవింగ్ యావరేజ్ అండ్ గ్యాప్ అనుకుంది 22,720 కాబట్టి మేబీ ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ ఇంకా రైజ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని మార్కెట్ కనిపిస్తుంది. బట్ అగైన్ ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ వన్ సైడ్ వెళ్ళదు కాబట్టి. జనరలీ బేర్ మార్కెట్ కరెక్షన్స్ అనేవి చాలా స్టీప్ అండ్ ఫాస్ట్ గా ఉంటాయి. సో అదే మనం ఎగ్జిబిట్ చేసి చూసాం. సో విత్ ఇన్ 2 days ఆల్మోస్ట్ 550-600 పాయింట్స్ కూడా నిఫ్టీ పెరగటం చూసాం. సో అఫ్ కోర్స్ రేంజ్ అనేది ఇప్పుడు డెఫినెట్లీ 22,000 నుంచి 22,700 ఆర్ 800 మధ్యలోనే కదలాడే ఛాన్స్ ఉంది. మనం నియర్ టు ద హైయర్ ఎండ్ ఆఫ్ ద జోన్ వస్తున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా చాలా క్రిటికల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మనం ప్రాఫిట్ తీసుకోకపోతే కనుక మార్కెట్ కిందకు వస్తే కనుక ఇంకా ఫర్దర్ గా ప్రాబ్లీ మన ప్రాఫిట్స్ అన్ని డెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక క్రూడ్ ఎప్పుడైతే బిలో $70 వచ్చి $66 దగ్గర ట్రేడ్ అవుతుందో డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా డెఫినెట్ గా బాగుంటుంటాయి. అందుకోసం ఈ రోజు క్లియర్లీ కనపడింది మనకి. ఏషియన్ పేట్ బిగ్గెస్ట్ గెయినర్ గా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాగర్డ్ స్టాక్ ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ గా నిలబడతాం చూసారు. అరౌండ్ 5% దాకా క్లోజ్ టు 5% పెరిగింది. దాని తర్వాత బీపీసీఎల్ కానీ మెటల్ స్టాక్స్ లో థర్డ్ డే ఆఫ్ ద రైజ్. సో హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి, ఫార్మా నేమ్స్ కానీ, ఐ థింక్ అదానీ పోర్ట్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, కొన్ని బ్యాంకింగ్ నేమ్స్. సో ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ కొద్ది పాజిటివ్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ హెవీ వెయిట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐటీ ఏదైతే డిఫెన్స్ ఉందో ఈ రోజు కొద్దిగా రియాక్ట్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ కూడా కొంచెం రియాక్ట్ అయినాయి. ట్రెంట్ అండ్ నెస్లాన్ అండ్ స్టాక్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. కిందాకే అనుకున్నట్టు బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, ప్రాబ్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. సో ఆటోస్ మొత్తం పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పటికీ టాటా మోటార్స్ స్వల్పంగా ఒక చిన్న నెగటివిటీ అనేది మనకు కనపడింది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం లాస్ట్ 2 days నుంచి అనుకుంటున్నాం అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేది క్లియర్లీ విజిబుల్ ఉంది చార్ట్ లో. సో 48,800 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 48,300 పాయింట్స్ ఇంట్రాడే కరెక్ట్ అయింది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 48,650-700. సో నిఫ్టీ ఎప్పుడైతే నియర్ టు ద డే హై దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ అవే ఫ్రమ్ డే హై క్లోజ్ అవటం చేసాం. సో దీనికి ప్రధాన కారణం ఇందాకే లాస్ట్ వీడియోస్ లో మనం అనుకున్నాం 47,844 అనేది డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. అండ్ ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 48,901 అదొక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో 48,900 క్రాస్ అయిన రోజు మేబీ 50,000 చాలా స్పీడ్ గా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో అంతవరకు కొద్దిగా వేచి ఉండాలి. ప్రాబ్లీ ఇక్కడ కొనేదానికన్నా బ్యాంక్ నిఫ్టీ 49,000 పైన కొంటేనే ఆ 1,000 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మనకి జస్ట్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో నిఫ్టీ బై డిప్స్ మనకి క్లియర్లీ కనపడుతుంది చార్ట్స్ లో. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ బ్రేక్అవుట్ చార్ట్ కోసం వెయిట్ చేసి వన్ షుడ్ ట్రై టు బై అని మనకి చార్ట్ సూచిస్తున్నాయి. ఏదైనప్పటికీ రేంజ్ అనేది 47,800 నుంచి 50,000 మేబీ 2,200 పాయింట్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. నౌ ఐ థింక్ డెఫినెట్లీ మనం నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద జోన్ ఉన్నాం కాబట్టి
ప్రాబ్లీ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు 49,000 పైన కొంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో యాక్సిస్, ఏయూ బ్యాంక్ అండ్ ఎస్బీఐ లాంటివి ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. అదేవిధంగా పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, క్యాన్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో ఇవన్నీ కూడా స్వల్పంగా పెరగటం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఇందాక అనుకున్నట్టు కోటక్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్, దో 0.5% ఉన్నప్పటికీ ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్ అండ్ ఫెడరల్ కూడా చాలా చాలా స్వల్పంగా నష్టపోవటం చూసాం మనం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో మనం వచ్చి చూస్తే కనుక మెటల్ అండ్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ లైమ్ లైట్ లో ఉన్నాయని చెప్పాలి. సో మెటల్స్ ఈరోజు ఆల్మోస్ట్ థర్డ్ డే ఆఫ్ ద గెయిన్ అని అనుకోవచ్చు. సో జేఎస్ఎల్ 652 దగ్గర ఆల్మోస్ట్ 6% పెరిగింది. ఇందాక అనుకుంటే ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఇండెక్స్ లో లేని హెచ్పిసిఎల్, ఎంజిఎల్ కానీ ఐజిఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఐఈఎక్స్ కానీ లేకపోతే సిడిఎస్ఎల్ కానీ క్యామ్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. మెటల్స్ లో ప్రాబ్లీ హిండాల్కో కానీ లేదంటే అదర్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ కాపర్, వేదాంత ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక రియాలిటీ సైట్స్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఐ థింక్ పాజిటివ్ గా ట్రేడ్ అయిన రియాలిటీలో ప్రాబ్లీ మనం చూస్తే కనుక గోద్రేజ్ ప్రాపర్టీస్ స్వల్పంగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అదర్వైజ్ రియాలిటీ ఓవరాల్ లోదా కానీ లేకపోతే ఇవన్నీ కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక ఎఫ్ఎంసీజీ కొద్దిగా పాజిటివ్ గా ఉందని చెప్పాలి. ఇక అదర్ నెగటివ్స్ లో మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. కోఫోర్జ్, ఎంఫసిస్, బిఎఫ్ఎల్ లాంటి స్టాక్స్, కొన్ని ఫార్మా నేమ్స్, అబర్ట్ ల్యాబ్స్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ హైబీటా నేమ్స్ లైక్ డిక్సన్, ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా నెగిటివిటీ అనేది రావటం చేసాం. ఇక ఆటో నేమ్స్ లో టీవీఎస్ మోటార్స్, ఇందాకే అనుకున్న బిఎస్సి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. దో మనకి సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా అప్వర్డ్ ఉన్నప్పటికీ. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ బిట్ అండ్ డౌన్ అండ్ కొద్దిగా స్పెక్యులేటివ్ ఉన్న స్టాక్స్ చాలా చాలా అప్మూవ్ రావటం చేసాం. సో టు నేమ్ సమ్, ఐ థింక్ రామ్కీ లాంటి స్పెక్యులేటివ్ నేమ్స్ కానీ అదేవిధంగా ఎన్ఎఫ్సిఎల్ లాంటి స్టాక్ అండ్ బిట్ అండ్ డౌన్స్ నేమ్ లైక్ జైన్ ఇరిగేషన్ కానీ లేదంటే జిందాల్ సా కానీ చెన్నై పెట్రో, అదర్వైజ్ ఐపీఎల్ వెరీ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ ఇది, టార్క్ కానీ నవా కానీ పాలిప్లెక్స్ కానీ అదేవిధంగా మెటల్స్ లో జిఎండిసి కానీ హెచ్ఈజీ లాంటి స్టాక్స్ అండ్ బిట్ అండ్ డౌన్ అయిన జెన్ టెక్నాలజీస్ ఈ రోజు కూడా ఒక 4% పెరగటం చేసాం. అదేవిధంగా హిమ్మత్ సింగ్ సిద్ధి ఇవన్నీ కూడా కొద్ది పాజిటివ్ డే. ఇక వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన స్టాక్స్ లో మనం చాలా చాలా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మార్కెట్ 600 పాయింట్స్ పెరిగినప్పటికీ ఈ స్టాక్స్ చాలా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి కాబట్టి దెర్ ఈస్ రియల్లీ సంథింగ్ రాంగ్ అని. జెన్సోల్ మనం నేను వీడియోలో అనుకున్నాం ఆల్మోస్ట్ 60% పడ్డాక ఈ రోజు ఇంకో 10% డౌన్వర్డ్ ఫ్రీస్. మార్కెట్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే కనుక ఇది 35% లాస్ట్ 4 సెషన్స్ లోనే వీక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా పుట్స్ అండ్ వీక్ గా ఉంది. ముక్తా ఆర్ట్స్ ఒకటి, ఏడిఎల్ ఒకటి, దవన్గిరి, ప్రీమియర్ పాలీ, సో వైశాలి ఫార్మా, డ్రీమ్ ఫోక్స్, సో ఆజాద్ ప్రాబ్లీ ఇవన్నీ కూడా ఐ థింక్ వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. అఫ్ కోర్స్ ఆజాద్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ గుడ్ నేమ్స్ అయినప్పటికీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఇవి చాలా పెరగటం బట్టి వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చేస్తాం. కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక 2% దాకా కరెక్ట్ అయింది. సో ఓవరాల్ మార్కెట్ కి సెల్ ర్యాలీస్ అనేది మనకు సూచిస్తుంది. ఎందుకంటే మనం స్టిల్ వీఆర్ ఎట్ ప్రాబ్లీ ఐ థింక్ లోవర్ హైస్ అండ్ లోవర్స్ లో రెజ్మీలోనే ఉన్నాం. సో నిఫ్టీ బాటమ్ అవుట్ అయింది, కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ దీనిలో. సో అన్లెస్ అది 200 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయితే తప్ప ఒక బేస్ ఫామ్ అయిందని మనం చెప్పలేము. ఆఫ్ కోర్స్ 22,701 20-day మూవింగ్ యావరేజ్, ఒకవేళ దాటితే 23,470. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ స్వింగ్ హై 23,800. సో స్టిల్ లోవర్ లోసే ఉంది కాబట్టి సెల్ ఆన్ ర్యాలీస్ అనేది మనం అవలంబించాలి. ఎందుకంటే ఒకవేళ 23,000 వచ్చి అక్కడ మనం అమ్మలేకపోతే కనుక మళ్ళా సేమ్ మనకి నవంబర్ లో జరిగినట్టు కరెక్షన్ మొదలై కిందకు వస్తే కనుక విల్ రిపెండ్. సో ఆ ఛాన్స్ డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు టేక్. సెల్ ర్యాలీస్ అనేది ఇప్పుడు మనకు సూచిస్తుంది. అదేవిధంగా క్యాష్ స్టాక్స్ ఇప్పుడే చెప్పినట్టు ఫండమెంటల్స్ లేని స్టాక్స్, అదేవిధంగా హై పీ స్టాక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేసి ఇన్ఫాక్ట్ ఆ స్టాక్స్ లో నుంచి గుడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూవ్ అయినా ఇప్పటి కూడా మనం కరెక్ట్ చేసుకున్నట్టే అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.